ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే గదా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం. లిఫ్ట్ అప్ యువర్ ఐస్ ఆన్ హై అండ్ సీ హూ క్రియేటెడ్ దిస్, he who brings out their host by number, calling them all by name. ఐజయా చాప్టర్ 40 వర్స్ 26. ఈ రోజున దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడైనా మనల్ని మరచిపోయాడు అని అనుకుంటే అది మన పొరపాటే. ఎందుకంటే ఈ రోజున వాక్యము చాలా వివరంగా సుస్పష్టంగా మనకు తెలియజేస్తుంది దేవుని యొక్క బలమేమిటో, ఆయన యొక్క జ్ఞానమేమిటో, ఆయనకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి ఏమిటో అని. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఈ రోజున నీ సమస్యల్లో, నీకున్న బాధల్లో దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు కూడా ఏమి చేయలేడు, ఆయన నా పరిస్థితులను మార్చలేడు అని అనుకోవద్దు. ఆయనకు అన్ని తెలుసు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన నూతన క్రియ జరిగించగలడు. ఈ రోజున లేఖన భాగములో ఇజ్రాయేలీయులు అనుకుంటున్నటువంటి ఆలోచనకు జవాబుగా యెషయా భక్తుడు పలుకుతున్నటువంటి ఈ మాటను మనం గమనించవచ్చు. వారు బబులోనులో బందీలుగా ఉన్నప్పుడు ఆ చెరను బట్టి వారు బాధపడుతూ, ఈ బాధలు ఎంతకాలం, ఈ శ్రమలు ఎంతకాలం, మేము నమ్మినటువంటి దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుండి కానానుకు నడిపించిన మా దేవుడు ఎందుకు మాకు సహాయం చేయడం లేదు, ఆయన మమ్మల్ని మర్చిపోయాడా, గుర్తుంటే ఎందుకు ఇలానే ఈ పరిస్థితుల్లోనే మమ్మల్ని వదిలివేశాడు అనే ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున నీవు కూడా బహుశా ఆలోచన చేస్తున్నావేమో, ఏంటి కష్టాలు, నేను నమ్మిన నా యేసయ్య ఎందుకని నాకు సహాయం చేయడం లేదు, ఆయన ఎందుకని నేను అనారోగ్యంలో ఉంటే నాకు విడుదల ఇవ్వడం లేదు, నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఒక్క పూట కూడా తిండికి లేక నా కుటుంబము నేను కృంగిపోతుంటే ఎందుకని నా యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు, నా కుటుంబం అంతా అల్లకల్లోలంగా మారిపోతుంటే, కుమారులు కుమార్తెలు మాట వినక తిరగబడుతుంటే ఎందుకని నా యేసయ్య వారిని మార్చడం లేదు అని ఇలా బహుశా అనేకమైనటువంటి ప్రశ్నలతో, సందేహాలతో, భయములతో నీ యొక్క హృదయము నిండిపోయిందేమో, నీవు ఆలోచనల్లో మునిగిపోయావేమో. అయితే వాక్యాన్ని ఒక్కసారి నీవు గ్రహించాలి. నీ కన్నులను ఒక్కసారి పైకెత్తి చూడాలి. నీకు కనిపించే సూర్యుడు కావచ్చు, నక్షత్రములు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఇవన్నీ ఎవరు సృష్టించారు, ఎవరు వాటిని కలుగజేశారు? ఒక మనుష్యుని ద్వారా అవి సృష్టింపబడ్డాయా? ఒక వ్యక్తి లేదా ఒక కంపెనీ వాటిని తయారు చేయగలిగిందా? మనం చూస్తే ఈ రోజున అనేక మంది శాస్త్రవేత్తలు ఇంకా ఆకాశంలో ఏముందో తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఇంకా లెక్క తేలలేదు. ఫలానా గ్రహములో ఏముందో ఎవరికి అర్థం కావడం లేదు. నాసా కావచ్చు, స్పేస్ ఎక్స్ కావచ్చు, మన దేశానికి సంబంధించి ఇస్రో కావచ్చు, అనేక మంది శాస్త్రవేత్తలు ఇంకా అనునిత్యము శ్రమిస్తూనే ఉన్నారు కదండి. ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, కొన్ని సక్సెస్లు వస్తున్నాయి. అటువంటిది మనుషుని యొక్క జ్ఞానము, ఆలోచన. కానీ మన దేవుడు ఆయన కలుగును గాక అనగానే అవన్నీ కలిగిపోయాయి. వాటిలో ఉన్న ప్రతి ఒక్కదానిని ఆయన పేర్లు పెట్టి పిలవగలడు. ఒక క్లాస్ లో ఉన్నటువంటి క్లాస్ టీచర్ కి అందరి పేర్లు చెప్పమంటే వారు కంగారు పడిపోతారు. బహుశా అందరి పేర్లు గుర్తుండకపోవచ్చు, కొంతమంది పేర్లు మర్చిపోవచ్చు. కానీ మనము నమ్మిన యేసయ్యకు అందరి పేర్లు తెలుసు, అందరి బాధలు తెలుసు. నీకంటే ఎక్కువగా నీ కుటుంబం గురించి ఆయనకు తెలుసు. నీకంటే ఎక్కువగా నీలో ఉన్న బలహీనతను ఆయన గమనిస్తున్నాడు. పెద్ద పెద్ద స్కానింగ్లు తీపించుకున్న అర్థం కాని బయటపడని వ్యాధులు ఆయన తేటగా చూస్తున్నాడు. ఆయనకు నీకున్న అప్పులు తెలుసు. ఏది మరుగైనది ఆయన కంటికి లేదు. ఎవరిని ఆయన మర్చిపోలేదు. ఆ రోజున ఇజ్రాయేలీయుల వారిని బబులోను చెరలో నుండి ఎలా అయితే
తగిన కాలములో రక్షించి కాపాడాడో, వారిని వారి దేశమునకు ఎలా క్షేమముగా చేర్చాడో అలాగే నిన్ను కూడా కాపాడతాడు. ఆయన రక్షిస్తాడు. ఆయనకు సాధ్యము కానిది ఏదీ లేదు. ఒక్క మాట చాలు నీ జీవితం మారడానికి. ఆయన శక్తి సామర్థ్యములను నీవు తక్కువగా అంచనా వేయకు. ఆయన నీ పరిస్థితులన్నిటినీ సమూలముగా మార్చగలడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు అనే పిచ్చి ఆలోచనను, అపవాది ఆలోచనలు తీసి ప్రక్కన పెట్టు. ఆ ఆలోచన నిన్ను ఇంకా కృంగదీస్తుంది, నిన్ను ఇంకా భయపెడుతుంది, నిరాశలోనికి నడిపిస్తుంది. దానికి బదులుగా నా యేసయ్య గొప్పవాడు, ఆయన బలమైన వాడు, ఆయన ఏదైనా చేయగలడు అన్న ఆలోచనతో, విశ్వాసముతో ధైర్యముగా జీవించు. నీ జీవితంలో తప్పక దేవుని యొక్క కార్యాలను నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, సైన్యములకు అధిపతి అయిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు ఉన్నవాడవు, అనువాడవు తండ్రి. సమస్త సృష్టిని నోటి మాట ద్వారా కలగజేసినటువంటి దేవుడు ప్రభువా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, తగిన సమయములో తండ్రి మాకు కార్యాన్ని జరిగించే దేవుడవు ప్రభువా. అయ్యా, నీవు మమ్మల్ని ఎన్నడూ కూడా మర్చిపోని దేవుడవు ప్రభువా. అవునయ్యా, మా పైన మీకున్న ఉద్దేశము అయ్యా, మీ యొక్క కృప, మీ యొక్క జ్ఞానము అయ్యా మరి తండ్రి ఎంతో గొప్పది నా ప్రభువా. అటువంటి తండ్రి బలమైనటువంటి కార్యాలు మా పట్ల జరిగించగలిగినటువంటి సమర్థుడు అని ప్రభువా. అయ్యా, ఈ రోజు నా ప్రభా మా కష్టాన్ని చూస్తున్న దేవుడవు, మా శ్రమను చూస్తున్న దేవుడవు, మా నిందలను చూస్తున్నటువంటి దేవుడవు అని తండ్రి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు అయ్యా ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, అయా జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో అయా ఉన్నారో ప్రభా, వారిని బట్టి తండ్రి మొరపెడుతున్నాము. అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, మీరే వారిని స్వస్థపరచండి. వారికి కలిగినటువంటి ఆ శారీరక బలహీనతను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా మూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి అయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఆ రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. మరి సంతోషము, సమాధానకరంగా కుటుంబము ఉండునట్లుగా కృప చూపించండి అయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా ప్రభువా. అయ్యా మరి తండ్రి, చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా చెడు వ్యామోహాల నుండి వారికి విడుదల దయచేయండి, చెడు స్నేహాల నుండి వారికి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానం, అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగించండి అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. డెలివరీ సమయంలో తండ్రి అయ్యా మీరే కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా దేవా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణం సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ రక్షణ సువార్తకు లోబడే మనస్సును వారికి మీరు దయచేయండి అయ్యా. అదే విధంగా అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా మరి తండ్రి, కూలి పని చేసుకుంటున్నారు, వారికి మీరు తోడై ఉండండి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. బిజినెస్ చేస్తున్నారో వారికి మీరు తోడై ఉండండి. ఆ నష్టాలను లాభకరంగా కూడా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. మా యొక్క భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు ఏమి లేకుండా ప్రభా సమాధానముతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి దేవా. వారు చేస్తున్న కష్టార్జితాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా మరి తండ్రి, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే వారికి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి తండ్రి. మీ యొక్క పరిచర్యను చేస్తుండగా ప్రభా వారికి కలిగే అడ్డంకులు, ఆటంకాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి దేవా. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. అదే విధంగా అయ్యా ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, ఇంకా ప్రభా మరి తండ్రి పని చేసుకునే సామర్థ్యమును, తెలివిని, జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని, ఆత్మీయతలో
జీవితంలో ముందుకు నడిపించమని ప్రభా, ఎక్కడ ఆగిపోకుండా ప్రభా, త్రొట్టిల్లు పడకుండా అయా త్రొట్టిల్లకుండా మరి తండ్రి ప్రతి విషయంలో ప్రభా తండ్రి మీకు లోబడే మనసును వారికి దయచేసి ప్రభా, మీ నామానికి మహిమకరంగా జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.